శ్రావణ శుక్రవారం రోజు చేసే ప్రసాదాల్లో పులిహోర ఖచ్చితంగా చేసుకుంటాం. రెగ్యులర్‌గా చేసే పులిహోరలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి వీటన్నిటిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా చేసేసుకోవాలనమాట. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, 3, 4 ఎండుమిర్చి, ఇంకా బారుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 3 రెబ్బలు కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని తాలింపును మంచిగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా పిసికేసుకొని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 5-10 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే చింతపండు రసం అనేది చక్కగా చిక్కగా అయిపోతుందనమాట. ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే. చక్కగా ఇలా చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.